రామాయణంలో ఎక్కడ సువర్చలాదేవి రెఫరెన్స్ ఎక్కడ కనిపించదు. కరెక్ట్. సో మీ హీరోయిన్కి అంటే ఏ రెఫరెన్స్ తీసుకొని చేశారు? అదే చెప్పాను కదా సార్, మీరు అన్న ఏదైతే సువచ్చల అనే దేవి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు సినిమా చూడాలి సార్. సినిమా చూస్తే అది నేను ఇంకా బాగా చెప్పగలుగుతాను. ఇంకోటి అంటే మామూలుగా హనుమాన్ అంటే ఒక విశ్వవానరుడు, బలవంతుడు. సో అలా ఒక ప్రభాస్ స్టేచర్ ఉన్న హీరో చేస్తే ఒక ఒక రియాలిటీ వస్తుంది. అలాంటి ప్లేస్లో తేజాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్? ప్రభాస్ గారికి పవర్స్ రావాల్సిన అవసరం లేదు సార్. సో నిన్న సలార్ ట్రైలర్ చూసారు కదా మనం. సలార్ ట్రైలర్లో ఆయనకి పవర్స్ అవసరం లేదు, ఆయనకి హనుమంతుడు ఇవ్వాల్సిన బలం లేదు, ఆయన ఆల్రెడీ అంత బలస్తుడు. సో సో తేజ హనుమంతుల వారి రోల్ ప్లే చేయట్లేదండి. ఒక నార్మల్ మీలాగా నాలాగా, అంటే మీకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు, బట్ చాలా ఒక ఫ్రేల్, అంటే ఒక పవర్ లేని ఒక మనందరిలాగా రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్. ఇప్పుడు మెయిన్గా సినిమా థీమ్ ఏంటి అంటే కనుక ఒక ధర్మం కోసం, ఒక రైటియస్నెస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుడు వెనకాల ఉంటాడు అన్నది మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. సో అలా తేజ వెనక ఎలా హనుమంతుడు ఉన్నారు, సో మీరు కూడా అందరూ ఆడియన్స్ ఎలాగైతే ధర్మం కోసం ఫైట్ చేస్తే మీ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు అన్నది మెయిన్ సినిమా థీమ్ సార్. కానీ మన పురాణాలను బేస్ చేసుకొని సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ నుంచి మొన్న రాఘవేంద్రరావు వరకు కూడా చాలా నిష్ఠతో చేశారు. కరెక్ట్ సార్. మీరు ఈ సినిమాలో ఎలాంటి భక్తి నిష్ఠ ఎలాంటి పాటించారండి? అంటే అది ఆయనకి సెంటిమెంట్ ఏమో చెప్పటం అని నాకు తెలుసు. సో ఆ చిన్నప్పుడు ఆ శ్రీరామదాసు అవన్నీ నేను కూడా చేశానండి, అదే నిష్ఠతో నేను కూడా చేశాను. సో అవన్నీ మాకు తెలుసు. అలా అంతే జాగ్రత్తగా ఈ సినిమా కూడా చేశాము. అట్లా అన్నిటికంటే ముందు మా సినిమా పట్ల డెడికేషన్, హార్డ్ వర్క్ ముందు నిలబడిందండి. సో మీరు ఇక్కడ చూస్తే స్టేజ్ మీద హనుమంతుల వారి విగ్రహం ఉంటే మేము చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాం. సో అలాగే చేసామండి, అంతే జాగ్రత్తగా చేసాం సార్. హాయ్ ప్రశాంత్. హాయ్ ప్రశాంత్. హాయ్ శ్రీవత్సన్ హియర్. మీరు జనరల్గా ఫిల్మ్ ఇజంట్ రిటన్, ఇట్ గెట్స్ మేడ్ అని అంటారు. సో ఇలాంటి ఫిల్మ్ మీకు రిఫరెన్స్ పాయింట్స్ లేకుండా చేశారని మీరే చెప్పారు. సో when you don't have any reference point and you don't know how you'll execute it, how do you write it then? So then only you will do something that is very original. So if you already have a reference point, you will try to imitate that. So but I kind of study, అంటే లైక్ ఏదైతే సూపర్ హీరో జానర్స్ ఆల్రెడీ వచ్చినాయో, ఏదైతే యూనివర్సెస్ ఆల్రెడీ ఉన్నాయో అన్నీ స్టడీ చేశాను. బట్ ఐ ట్రై టు ఇప్పుడు మన స్టైల్ ఆఫ్, ఇప్పుడు నాకు తెలిసి మార్వెల్లో కానీ డీసీలో కానీ ఇంత బిల్డప్ షాట్లు ఎవరు తీసుండ్రు. ఈ ఏదైతే మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉందో, ఒక తెలుగు సినిమా కమర్షియల్ సినిమా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో అది మన ఒరిజినాలిటీ. సో ఈవెన్ ఇప్పుడు మనకి RRR సినిమాకి ఇంటర్నేషనల్గా అంతమంది ఎందుకు అప్రిషియేషన్ ఉంది? సో మెయిన్లీ బికాస్ ఆయన కనెక్ట్ అయ్యారు. సో ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ, ఆ నేటివిటీ కానీ, గోయింగ్ లోకల్ ఈజ్ ద న్యూ గ్లోబల్ అంటున్నారు కదా ఇప్పుడు. సో మన స్టోరీస్, మన నేటివిటీ, మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఎంత బాగా మనం దాన్ని ఎంబ్రేస్ చేస్తే బెటర్. అంటే హాలీవుడ్ లాగా సినిమా తీయడం అనేది ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయితే, మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఒకటి ఉంది కదా. సో దాన్ని మేము ఎంబ్రేస్ చేస్తూ ఈ మూవీస్ చేసామండి. Yeah, and you have spent over nearly a year over the post production for Hanuman. I mean, more than an year, yeah. Yeah, I mean, me making kuda, I mean 1 year ఏ సినిమాకి స్పెండ్ చేసి ఉంటారు. So what did you learn through the post production of Hanuman? అంటే నాకు వర్క్ ఫ్లో అనేది, అంటే CG సినిమా ఇంత హెవీ VFX సినిమా ఇప్పటివరకు నేను చేయలేదు. సో నా ఎగ్జైట్మెంట్ ఏంటంటే చాలా విషయాలు తెలుసుకున్నాను VFX సంబంధించి. సో నా నెక్స్ట్ సినిమా ఏదైతే చేయబోతున్నానో దానికి డెఫినెట్గా ఇంత టైం పట్టదు. సో ఆ వర్క్ ఫ్లో అనేది చాలా బాగా మేము నేర్చుకున్నాము. సో యా, ఐ మీన్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. Amrita, please. Just woke up. Hi Amrita. This is a story about Hanuman, and it's a story about a boy from a hill station or a small town. Correct. But what did you like about your character, and what made you say yes to it? I know it's a big film, it's a devotional film, and it's a nice, but what did you like about your character? So firstly, when I was listening to the script, అంటే ఒక అమ్మాయికి ఇలాంటి ఒక క్యారెక్టర్ అంటే షీఈ్ వెరీ డిగ్నిఫైడ్ ఇన్ పల్లెటూర్ ప్లేస్. చాలా డిగ్నిఫైడ్, అండ్ షీఈ్ నాట్ జస్ట్ ఈజీ గోయింగ్ గర్ల్. షీఈ్ సో హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్, అండ్ షీఈ్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పీపుల్.
సో అది నాకు చాలా నచ్చింది. షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్మార్ట్ గర్ల్ ఇన్ ద ఊరు. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ ద స్టోరీ డ్రైవ్స్ త్రూ ద ఎంటైర్, అంటే ద క్యారెక్టర్, షీఈస్ దేర్ త్రూ ద మూవీ. అది మీరు చూస్తారు. ప్రశాంత్ గారు ఇక్కడ. హాయ్ ప్రశాంత్ గారు. సార్ రాంబాబు సార్ సార్ చెప్పండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ సినిమాలో హీరో తేజ అయినా ట్రైలర్కి మాత్రం మీరే హీరో, ఎందుకంటే బాగా కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ ఇందాక రెండు ఆన్సర్లు విన్నా నేను. మీరు చిన్న బడ్జెట్ అన్నారు. కరెక్ట్ సార్. ఫస్ట్ గుంటూరు కారం వస్తుంది సంక్రాంతికి, అది తెలుగు సినిమా ఓన్లీ. కరెక్ట్ సార్. సైంధవ్ వస్తుంది 2-3 లాంగ్వేజ్లు. నాసామిరంగా తెలుగు సినిమా సార్. ఈగల్ కొంచెం మల్టీ లాంగ్వేజ్, కానీ పాన్ ఇండియా సినిమా మాత్రం మీదే సార్. అందులో స్టార్ హనుమాన్. కరెక్ట్ సార్. ఇది వరల్డ్ స్టార్. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. మీరు లక్ని నమ్ముతారా, మీ క్రియేటివ్ నమ్ముతారా? అంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ నమ్ముతాను సార్. దానికి మించి ఒక సమ్ ఫోర్స్ ఈస్ దేర్ సార్. మనం ఎప్పుడైతే 100% జెన్యూన్ ఎఫర్ట్ పెడతామో, సో ఇప్పుడు కొంతమందికి వేరే వాళ్ళ సినిమా తొక్కేయాలని ఉండొచ్చు. సో అలా చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి. సో మా ఇంటెన్షన్ మా సినిమా జనాలకి రీచ్ అవ్వాలన్నది తప్పితే ఇంక వేరే ఇంటెన్షనే లేదు. సో సంక్రాంతికి రిలీజ్ చేస్తే మా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మేము నమ్మాం. సో దానికోసమని సంక్రాంతికి వస్తున్నాం సార్. లాస్ట్ సంక్రాంతికి వరలక్ష్మి గారు వీరసింహారెడ్డి అదే డేట్ కూడా హిట్ కొట్టారు. ఈ డేట్ కూడా మళ్ళీ అదే లక్ కూడా చూడొచ్చు అంటారు. అయ్యో, అది లక్ ఫేవర్ అయితే ఇంక దానికన్నా ఏముంది సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అంటే టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జీవి సార్ మీరు మాట సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. ఓకే. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి వచ్చేసేసి ఎనీ సూపర్ హీరో ఫిలిం ఒక ఆర్డినరీ మ్యాన్ విత్ ఇన్ సర్టెన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్స్ పవర్స్ వచ్చేసేసి హీ సేవ్స్ ద వరల్డ్ ఆర్ సంథింగ్ లైక్. కరెక్ట్ సార్. ఈ ఫిలిం కూడా అదే ఉంది. అవును. అండ్ ట్రైలర్లో కూడా డ్రామా బాగుంది. ఐ మీన్ అంటే డివోషనల్ ఆస్పెక్ట్ లేకపోయినా కూడా యాజ్ ఎ డ్రామా, యాజ్ ఎ స్టోరీ ఇట్ లుక్స్ ఎంగేజింగ్ ఇన్ ద ట్రైలర్. బట్ ప్రమోషన్ వైజ్ చూసుకుంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ లార్డ్ హనుమాన్ అండ్ జై శ్రీరామ్. వీటి వల్ల జనాలు ఎక్కువ డివోషనల్ ఆస్పెక్ట్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారేమో కదా, బికాజ్ ఐ సీ ఇట్ యాజ్ ఎ సూపర్ హీరో ఫిలిం వేర్ ద సూపర్ హీరో ఆస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హనుమాన్. కరెక్ట్ సార్. బట్ మీరు ప్రమోషన్లో ఎక్కువ అంటే జనాలకి కన్వే అయ్యేది డివోషనల్ సినిమా, దేవుడు సినిమా అనుకొని వచ్చేసేసి దేవుడు ఆస్పెక్ట్ ఏం లేదు. ఒక నార్మల్ మనిషి దేవుడు దయ వల్ల ఎలా అయ్యాడు అనేది స్టోరీ. సో అది కొంచెం ఓవర్ షాడో అవుతుందనే అభిప్రాయం ఏమన్నా? ఓకే సార్, నాకు అలా అనిపిస్తుంది. డెఫినెట్గా సార్, డెఫినెట్గా ఈ స్టోరీ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. సో మేము కూడా చాలాసార్లు దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈ కథ వచ్చేసి డెఫినెట్గా మీరు అన్నది ఒక క్లాసిక్ సూపర్ హీరో స్టోరీ. సో అన్లైక్ మై ఫస్ట్ ఫిలిం విచ్ వాజ్ వెరీ కాంప్లెక్స్, సో ఐ slowly, like this film will not have too many twists, turns and all that. It's a very nice classic superhero structured film. డెఫినెట్గా ఇనీషియల్గా మేము అనుకున్న కథలో ఒక నార్మల్ పర్సన్కి హనుమంతుడి శక్తి వస్తున్న తర్వాత ఏంటి మెయిన్ స్టోరీ అన్నది మెయిన్ స్టోరీ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు. బట్ యాజ్ వీ స్టార్ట్ రైటింగ్, సో వీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ద లాట్ మోర్.